హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనం 'కల్కి' మూవీలో మెయిన్ కీ రోల్ ప్లే చేసిన బుజ్జి కార్ గురించి కొన్ని అన్నోన్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. నాగశ్విన్ దర్శకత్వంలో వచ్చిన 'కల్కి 2898 AD' మూవీ ప్రభాస్‌కి ఎంత క్రేజ్ అయితే తెచ్చిందో అంతే క్రేజ్‌ని, అంతే ఫేమ్‌ని బుజ్జి కార్ సొంతం చేసుకుంది. ఈ కార్‌ని 'కల్కి' టీమ్ తమిళనాడులోని కోయంబత్తూర్‌లో తయారు చేసింది. ఈ కార్‌ని డెవలప్ చేయడానికి మహేంద్ర అండ్ జేఎం ఆటోమోటివ్ కంపెనీలు ముందుకొచ్చాయి. ఈ కార్ పూర్తిగా రెడీ అవ్వడానికి దాదాపుగా 7 కోట్ల ఖర్చొచ్చింది. దీని బరువు మొత్తం 6 టన్నులు. బుజ్జి కార్ టైర్లు ఎప్పటికీ పంచర్ అవ్వకుండా ఉండడానికి సియెట్ కంపెనీ టైర్ల తయారీలో స్టీల్‌ని యూజ్ చేసిందంట. బేరింగ్స్ సహాయంతో కార్ టైర్లు ముందుకెళ్తాయి. దీని రీమ్ సైజు 34.5 ఇంచెస్. ఫ్యూచర్‌ని ముందే ఊహించి హబ్లెస్ టైర్స్‌ని డిజైనింగ్ చేయించింది 'కల్కి' టీమ్. అలాగే ఈ కార్ రీమ్స్‌ని తయారు చేయడానికి అల్యూమినియం అయార్‌తో పాటు ఇతర ఇంపార్టెంట్ మెటీరియల్స్‌ని తీసుకున్నారంట. బుజ్జికి ఉన్న ఒక్కొక్క హబ్బు దాని ఆర్మ్స్‌తో కలిపి 1 టన్ను బరువు ఉంటుందంట. స్టీరింగ్ మొత్తం ఫుల్లీ ఎలక్ట్రో హైడ్రాలిక్ స్టీరింగ్. ఈ కారు గంటకి 45 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. ఇదే ఈ కార్ టాప్ స్పీడ్. బుజ్జిని మనం ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేయడానికి దాదాపుగా 18 గంటల సమయం పడుతుందంట. ఈ 18 గంటల సమయం ఛార్జింగ్ తర్వాత బుజ్జి దాదాపుగా 58 కిలోమీటర్ల రేంజ్ వరకు వెళ్తుందంట. ఈ బుజ్జి కార్కి మహేంద్ర కంపెనీ 2 ఎలక్ట్రో మోటార్స్‌ని ఉపయోగించారు. బుజ్జి పవర్ అవుట్పుట్ 94 కిలోవాట్స్, బ్యాటరీ కెపాసిటీ 47 కిలోవాట్స్. అలాగే ఇన్సెన్ 9800 న్యూటన్ మీటర్ ఆఫ్ టార్క్‌ని యాడ్ చేసింది మహేంద్ర కంపెనీ. బుజ్జి బ్యాక్ సైడ్ ఉన్న స్పిరికల్ వీల్ కి బుజ్జిలో ఉన్న 2 మోటార్స్ పవర్ అందిస్తాయి. బుజ్జి ఈచ్ టైరు 250 కేజెస్ ఉంటుంది. అలాగే 2 మీటర్స్ లాంగ్ కర్వ్డ్ ఫైబర్ గ్లాస్ ని బుజ్జి కార్ కి టాప్ గా ఉపయోగించారు. ఈ కార్ లెంత్ 6075 mm, హైట్ 2186 mm, విడ్త్ 3380. ఈ కార్ అడ్వాన్స్డ్ ఏఐ ఎలక్ట్రిక్ రోబో కార్. ఈ కార్ 'కల్కి' మూవీ కోసం మాత్రమే రూపొందించబడింది. ఈ మూవీ ప్రమోషన్ లో బుజ్జి కీ రోల్ ప్లే చేస్తుంది. మూవీలో వన్ ఆఫ్ ద మెయిన్ పిల్లర్ గా బుజ్జి కార్ నిలిచింది. మూవీ కోసం అడ్వాన్స్డ్ ఫ్యూచరిస్టిక్ కార్ను తయారు చేయడం మామూలు విషయం కాదు. మూవీ క్యారెక్టర్ కాస్ట్యూమ్ అయినా, మూవీ క్యారెక్టర్ ని చూపెట్టిన విధానమైన గమనిస్తే మహాభారతాన్ని నాగశ్విన్ ఎంత క్లుప్తంగా అర్థం చేసుకున్నాడో ఇక్కడ అర్థమవుతుంది. అలాగే ఫ్యూచర్ ని బాగా ఊహించుకొని ఇంత పెద్ద స్టోరీ రాయడం అనేది మామూలు విషయం కాదు. దాదాపుగా నాగశ్విన్ కి 'కల్కి' మూవీ స్టోరీ రాయడానికి 5 సంవత్సరాల సమయం పట్టిందంట. మూవీ సెట్స్ మీదకి వచ్చి షూటింగ్ పూర్తి చేసుకోవడానికి పూర్తిగా 4 సంవత్సరాలు పట్టింది. షూటింగ్ మధ్యలో కూడా క్యారెక్టర్లని అలాగే స్టోరీని కూడా ఎప్పటికప్పుడు ఇంప్రూవ్ చేసుకుంటూ స్టోరీ రాయడం మొదలుపెట్టినప్పటి నుండి 'కల్కి' ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయినంత వరకు నాగశ్విన్ దాదాపుగా 9 సంవత్సరాల టైం తీసుకున్నాడు. మూవీ చూశాక ఈ సినిమాకి 9 సంవత్సరాల టైం ఖచ్చితంగా వర్త్ అనే అనిపిస్తుంది. హాలీవుడ్కి ఏమాత్రం తీసిపోకుండా గట్టి పోటీ ఇచ్చింది 'కల్కి' మూవీ. మూవీ లవర్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేనటువంటి యాక్టర్లను 'కల్కి' మూవీలోకి తీసుకొచ్చారు నాగశ్విన్ గారు. నాగశ్విన్ గారు ఆర్జీవి గారికి కాల్ చేసి 'కల్కి' మూవీలో యాక్టింగ్ చేయడానికి రండి సార్ అని చెప్పి రిక్వెస్ట్ చేశారంట. ఆర్జీవి గారు బదులుగా ఇలా సమాధానం ఇచ్చారంట, ఎందుకు నేను ఈ మూవీలో యాక్టింగ్ చేయాలి అని. అయితే వెంటనే నాగశ్విన్ గారు, ఖచ్చితంగా మీరు 'కల్కి' మూవీలో ఉండాల్సిందే సార్, కలియుగంలో ఉండాలంటే 'కల్కి' మూవీలో యాక్టింగ్ చేయాల్సిందే కదా సార్ అని చెప్పేసి అన్నారంట. నవ్వుకుంటూ ఆర్జీవి గారు ఖచ్చితంగా రేపు మూవీ షూటింగ్కి వస్తానని ఒప్పుకున్నారంట. ఆర్జీవి గారు తన క్యారెక్టర్ డైలాగ్ అప్పటికప్పుడే తనే రాసుకున్నాడంట. 'కల్కి' లాస్ట్ ఫైట్ స్టార్ట్ అయ్యే టైంలో రాజమౌళి గారు రన్నింగ్ లో కనపడతారు. మీకు ఈ విషయం తెలుసా? నాగశ్విన్ గారు తీసే ప్రతి ఒక్క మూవీలో ఖచ్చితంగా విజయ్ దేవరకొండ ఉంటాడంట. ఈ విషయాన్ని నాగశ్విన్ గారు ఒక ప్రెస్ మీట్ లో స్వయంగా తనే తెలియజేశాడు. నాగశ్విన్ గారు తన టాలెంట్ ని ఎలా అయితే ఇండస్ట్రీలో అలాగే బయట ప్రపంచానికి ప్రూవ్ చేసుకున్నాడో, అలాగే కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చి వాళ్ళ టాలెంట్‌ని కూడా బయటికి తీసుకురావాలని ప్రముఖ యూట్యూబ్ ఛానల్‌లో పనిచేసే రసూల్ అనే ఒక చిన్న పిల్లాడిని 'కల్కి' మూవీలోకి తీసుకొని మరికొంతమందికి పరిచయం చేశాడు. ఇలా చెప్పుకుంటూ పోతే 'కల్కి' మూవీలో చాలా ఉన్నాయి. ఒక మూవీ కోసమే ఫ్యూచర్ కార్ని తయారు చేయడం అనేది నార్మల్ విషయం కాదు. అలాగే క్యారెక్టర్ కాస్ట్యూమ్స్ అయినా, క్యారెక్టర్ని చూపెట్టే విధానమైనా, విజువల్ ఎఫెక్ట్స్ అయినా, గ్రాఫిక్స్ అయినా, స్టోరీ టెల్లింగ్ అయినా అంత డీటెయిల్గా చూపెట్టడం అనేది మామూలు విషయం కాదు. నేను ఇంతలా చెప్పడానికి కారణం ఏంటంటే ఇది నాగశ్విన్ గారిది థర్డ్ మూవీ. ఇదే ఫామ్‌ని నాగశ్విన్ గారు ఫ్యూచర్‌లో కూడా కంటిన్యూ చేస్తే ఖచ్చితంగా తెలుగు ఇండస్ట్రీ ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఇప్పటికే 'కల్కి 2898 AD' ఖచ్చితంగా హాలీవుడ్‌కి గట్టి పోటీ ఇచ్చిందని చెప్పాలి. ఇలాంటి మూవీలు మరిన్ని వస్తే ఖచ్చితంగా టాలీవుడ్ హాలీవుడ్‌ని దాటుద్దనడంలో సందేహమే లేదు. ఓకే ఫ్రెండ్స్, దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ వీడియోని లైక్ చేసి ఖచ్చితంగా మన ఛానల్‌కి బూస్టప్ ఇస్తారని అనుకుంటున్నాను. ఈ వీడియోపై మీ ఒపీనియన్ని ఖచ్చితంగా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి.
ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.